గత 2 రోజులుగా మంచు తెరల చాటున ఉన్న ఉత్తర భారతదేశంలో పరిస్థితులు అదే విధంగా కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా తీవ్రమైన చలితో పాటుగా దట్టమైన పొగమంచు కురుస్తోంది. శనివారం ఉదయం విజిబిలిటీ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక 2-3 మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించే పరిస్థితి అయితే లేదు. దీంతో ఉత్తర భారత రాష్ట్రాలలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇక ఎయిర్పోర్ట్లో రన్వే పైన విజిబిలిటీ 3 మీటర్ల కంటే ఎక్కువ లేకపోవడంతో వందలాది విమాన సర్వీసులు కూడా రద్దవుతున్నాయి. ఈ అనివార్య పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన విమానాలను ఎయిర్లైన్స్ సంస్థలు పెద్ద సంఖ్యలో తాత్కాలికంగా రద్దు చేస్తున్నాయి. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నాయి. ఇక రాత్రి 12:15 నుంచి 1:30 సమయంలో అయితే 15 విమానాలను వేరే విమానాశ్రయాలకు పంపించాల్సి వచ్చింది. ఇక రాత్రి నుంచి ఉదయం వరకు దాదాపు 43 సర్వీసులు రద్దయ్యాయి. 255 ఫ్లైట్స్ ఆలస్యమయ్యాయి. దీనిని బట్టి అక్కడ పొగమంచు ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉత్తర భారతదేశంలో శుక్రవారం నుంచి ఇవే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. 3 రోజుల్లో 400కు పైగా ఫ్లైట్స్ ఆలస్యమయ్యాయి. రైలు సర్వీసుల విషయంలో కూడా ఇవే ఇబ్బందులను అయితే ఎదురవుతున్నాయి. విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.